భూమి మీద వైవిధ్యత. విశ్వం, భూమి. విశ్వం అనే పదం యూనివర్సమ్ అనే లాటిన్ పదం నుండి వచ్చినది. దీని అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వ అధ్యయనాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్లంలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైనది. మహావిస్ఫోటన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జెస్ లెమైటర్ అనే బెల్జియం ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. విశ్వంలో 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కోపర్నికస్. జార్జ్ డి బఫెన్ ప్రకారం ఒక పెద్ద తోకచుక్క సూర్యుడిని ఢీకొన్నది. ఈ సంఘర్షణ వల్ల సూర్యుని నుండి పెద్ద మొత్తంలో పదార్థం విడిపోయింది. విడిపోయిన పదార్థం క్రమేణా చల్లబడి గ్రహాలు, ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయి. జార్జ్ డి బఫెన్ది మొదటి పరికల్పనగా పరిగణించవచ్చు. జర్మనీ దేశానికి చెందిన ఇమ్మాన్యుయల్ కాంట్ నిహారిక పరికల్పనా సిద్ధాంతం ప్రతిపాదించినది ఇమ్మాన్యుయల్ కాంట్. కాంట్ ప్రకారం ధూళి రేణువులు గురుత్వాకర్షణ బలం వల్ల ఒకదానికి ఆకర్షితమై పదార్థంగా ఏర్పడ్డాయి. రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగి వాయురూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది. లాప్లాస్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త సౌర వ్యవస్థ పుట్టుకను తెలిపాడు. ఇతని ప్రకారం నెబ్యులా అనే ఆరంభ పదార్థం చాలా వేడిగా ఉండేది. తర్వాత చల్లబడి ఘనపరిమాణం తగ్గి భ్రమణం పెరిగింది. నెబ్యులా నుండి వలయాల రూపంలో పదార్థం వేరుపడి గ్రహాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1920లో ప్రతిపాదించాడు. విశ్వ ఆవిర్భావంలో మానవ పరిమాణం అనేది పాలిపోయిన నీలం చుక్కగా పేర్కొన్నది కార్ల్ సగాన్. ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది.